ఓకే. స్వాతంత్రం వచ్చి మనకి 79 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దేశంలో యువత ఏ దేశాన్నైనా ముందుకు తీసుకెళ్లేది యువత. మరి అలాంటి యువతకి మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? ఏ దేశంలో అయినా ఒక దేశం ముందున్నాలన్నా వెనుకున్నాలన్నా అది యువత వల్లనే సాధ్యం. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్. సో దట్ ఏ యూత్ అనే వాళ్ళు ముందుండి అన్ని రంగాల్లో సాధించాలి. ఈవెన్ ఉద్యోగాలలో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే డిజర్వ్ దే నీడ్ టు బి. ఓకే. ఇప్పుడు మన దేశం యువత గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఎక్కువ మంది అభివృద్ధి దిశగా వెళ్తున్నారా? కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాము, డిఫరెంట్ గా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అయిపోవడము, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. మరి మీ యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళకి ఏం చెప్తారు? నేను చెప్పాలనుకుంది ఒకటే, సోషల్ మీడియా అనేది మనం బోత్ పాజిటివ్ గా నెగిటివ్ గా రెండింటికి యూజ్ చేయొచ్చు. అది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ లో ఉంటారు. ఎవరు ఎలా యూజ్ చేసుకోవాలో అలా యూజ్ చేసుకుంటే అది అందరికి బెటర్. ఓకే. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరో శుభవార్త, అమ్మాయిలకి ముఖ్యంగా ఫ్రీ బస్ అమలు చేయడం జరుగుతూ ఉంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను కూడా ఏపీ నుంచి వచ్చాను. సో పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు పూర్వంగా చూసుకుంటే మాకు ఫ్రీ బస్ లేదు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వంలో వచ్చింది కదా, అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఇచ్చే వచ్చింది. అందుకు చాలా హ్యాపీ. మేడం, ఈ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, అంటే ఆగస్టు 15న భారతదేశానికి ఇండిపెండెన్స్ డే వచ్చింది కదా, మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే చిన్నప్పుడు బాగా స్వీట్స్ కొంటాను, ఇప్పుడు జాబ్ చేసరికి 12 years అన్నాను. ఏం జరుగుతుందో తెలియదు. ఆఫీస్ లోకి వెళ్ళి మంచిగా డ్రెస్ చేసుకొని డాన్స్ చేసి స్వీట్ తీసుకొని రావాలి అంటే. ఇప్పుడు ఈ అంటే మీరు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒక ఏజ్ వచ్చింది కాబట్టి, ఇప్పుడు స్వతంత్రం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు స్వతంత్రం వల్ల మీకు ప్రయోజనం ఉందనుకున్నారా? అంటే ఎంతో మంది ప్రాణాలు అర్పించి ప్రాణాలకు తెగించి అమరవీరులు అయ్యి ఈ రోజు మన దేశానికి స్వతంత్రం ఇచ్చారని, వాళ్ళ వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంది? చాలానే ఉపయోగం ఉంది. మామూలుగా అయితే ఫస్ట్ లో అమ్మాయిలు అసలు జాబ్ చేసేటోనే కాదు. సో ఇప్పుడు వాళ్ళ వల్లనే మేము అందరం జాబ్ చేయగలుగుతాం. మీకు వచ్చి అందరితో భయపడకుండా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం అంటే వాళ్ళందరూ మాకు ఇచ్చిన ఇంత కరేజ్, దాని వల్ల మాట్లాడుతున్నాం. మహిళలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచిన రోజే ముఖ్యంగా స్వతంత్రం వచ్చింది, వాళ్ళు నిర్భయంగా ధైర్యంగా ఉండగలరు అన్నారు. మరి ఈ రోజు అంతకు మించి జరుగుతుంది కదా, మీరేం చెప్తారు? మహిళలు ఇంకా ఇలా మంచిగా అంటే ఇంప్రూవ్ అవ్వాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మా మీద అంటే మమ్మల్ని కాపాడుకోవాలి. మరి ఇప్పుడు సమాజంలో క్రైమ్స్ కొంచెం మహిళల వల్ల ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు ఈ మధ్యన క్రైమ్ రిపోర్ట్ కూడా ఎక్కువ చెప్తుంది కదా, దానికి మీ సమాధానం? అంటే ఇప్పుడు ఎంత లేదని మన లిమిట్స్ లో మనం ఉండాలి. ఫ్రీడమ్ దొరికింది కదా అని చెప్పి రెచ్చిపోయి కాకుండా కొంచెం మనల్ని మనం కాపాడుకుంటూ, లైక్ ఏమైనా కరాటే నేర్చుకొని ఏమైనా జరిగినా మనల్ని మనం కాపాడుకునేలాగా ఉండాలి. ఏమైనా జరిగినా ఎవరు హెల్ప్ లేకుండా మనమే ఉండాలి. ఒక మాటలో స్వతంత్రం గురించి మీరేం చెప్తారు? స్వతంత్రం అంటే స్వతంత్రం ఇంకేంటి అంటే దేనికి, ఎందుకు, మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది? నాకంటే అదే చెప్తున్నా కదా, అందరం అమ్మాయిల ఫ్రీడమ్ వచ్చి అమ్మాయిల విషయంలో చాలా హెల్ప్ జరిగింది. ఒక్క వర్డ్ లో చెప్పాలంటే అమ్మాయిల విషయంలో మంచిగా హెల్ప్ జరిగింది.